నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ప్రసాద్ గారు, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఈ రాజకీయాల గురించి, ఈ రాజకీయాలని మీరు ఎలా చూస్తారు? అంటే దీన్ని రాజకీయాలు అన్నది మీరు జర్నలిస్ట్గా, నేను జర్నలిజం చదివిన వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలు బట్టి రాజకీయాలు చూస్తున్నాం. కానీ ఇది ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ సిండ్రోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. ఏది అందులోనూ అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత వ్యంజంటాలతో ఈ 20 నెలల ప్రభుత్వ కాలక్షేపం అన్నది చూస్తే చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా ఉంది. చెప్పి మాటలకి, ఇచ్చిన హామీలకి దేనికి పొంతన ఉండట్లే. పైపచ్చు వ్యవస్థ మన చేతిలో ఉంది కాబట్టి, లేకపోతే అధికారం మా దగ్గర ఉంది కాబట్టి ప్రతిదాన్ని బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని దానికి ఒక ఆల్టర్నేటివ్ తీసుకుని బొంబాటు చేసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏ ఇష్యూ అయినా తీసుకో స్టేట్లో. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఒక సంక్షేమ పథకాలు, లేదంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అబాస్పాలు చేసుకుంటూ వాళ్ళని బదనాం చేసుకుంటూ ముందుకెళ్ళారు. కొన్ని వీళ్ళు గవర్నమెంట్ రాగానే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రజలకి ఏమన్నా పరిచయం చేసి ఎస్ వాట్ ది డిడ్ ఈజ్ రాంగ్ అని చూపిస్తారంటే ఇది కేవలం ఆ తపెలా ఛానల్ వాళ్ళకి కాలక్షేపం కార్యక్రమాలు. ఇప్పుడు సాయంత్రం సోది కబుర్లు, పోసుకోలు కబుర్లు చెప్పుకుని కూర్చునే ఆ టీవీ డిబేట్లకి వీళ్ళకి ప్రభుత్వం నుంచి స్టఫ్ ఇస్తున్నారు. ఓన్లీ తిట్టుకోండి, కాలక్షేపం చేసుకోండి. ముఖ్యంగా ఈ పౌడర్ డబ్బావాడు ఆడేమో పులిహార కలుపుతాడు. ఈ కంచాలు రోజుకో ఇంట్లో పోయి కంచాలు తినే ఓ పనికిమాల లేదా ఉన్నాడు, వాడికి బుద్ధి జ్ఞానం ససవతనం తప్ప ఇంకేం లేదు. ఇంకోటికి కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ ఇచ్చాడు ఆ పచ్చళ్ళోడు. ఇంకోటి కిరసనాలు అమ్ముకునే ఛానల్లోడు. ఇంకోటి పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. వీడి అపర మేధావులాగా అన్నీ వీడికి తెలిసినట్టు మాట్లాడేస్తుంటాడు. సో ఇవన్నిటిని ప్రజలకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుని, ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటుంది, వెళ్ళి చూడు, మీ అమ్మ నాన్నమ్మ ముసలి వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. నీకు క్లియర్గా తెలుస్తుందా పనికిమాలేదు అదే వెళ్ళనని, లేదంటే ఇది గోతులు తవ్వేస్తుందని. అలాగా వీళ్ళకి మనందరికీ తెలుస్తున్నా వాళ్ళని ఎప్రటైజ్ చేసి చూడు, మనం ముసలి ఎట్టి పరిస్థితుల్లో ఆ టీవీ చూడడం మానరా సీరియల్. మనం వాళ్ళని అడుగు ఇంట్లో వాళ్ళని, అదేంటిది అర్థం లేదా, అది ఇంట్లో కూర్చుని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరా అంటే ఈ కెమెరా జిగేల్ అని 4 సార్లు చూపిస్తారు. కానీ భార్య భర్తకు విషయం చెప్పడు, విషయం ఏమో భార్యకేమో భర్త చెప్పడు. కానీ వీళ్ళు సొంత పెత్తనాలు ఎలగబెట్టి ప్రపంచాన్ని తిరగబెట్టేస్తుంటారు. అది నిజ జీవితంలోనూ, ప్రజాస్వామ్యంలోనూ, డెమోక్రసీలు ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు ఎలివేషన్, లోకేష్ అంటే, చంద్రబాబు నాయుడు అంటే, పవన్ కళ్యాణ్ అంటే, ఇవి చూసుకొని ఎవడ తరిస్తాడు. సరే, ప్రభుత్వం వచ్చిన కొత్తలో 100% స్ట్రైక్ రేట్ 21 పవన్ కళ్యాణ్ అంటే వింటాం. లేకపోతే 164 స్థానాలు 151 ధీటుగా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మళ్ళీ పునరంకితం చేసి రాష్ట్రం గెలిపించిందంటే వింటాం. ఒక వారం రోజులు ఆ జోష్ ఉంటుంది. రోజు తెల్లారులు వేసినక్కడ అదే సెడతలాపారా భజనలు కొట్టుకుని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ పోవని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దాం. రంగులు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇష్టం ఉన్నట్టు తగలెట్టేసాడు. నిజమేరా బాబు తగలెట్టేసాడేమో అనుకుంటే అసలు రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్కి ఇస్తారు అలాంటి సీటు చదవమని ప్రశ్నోత్తరాల్లో మండల సాక్షిగా. ఆయనే బిక్క చచ్చిపోయాడు. 199.50 లక్షలైనా ఖర్చు అయింది రంగులు వేయడానికి తీయడానికి. ఇదేంటి, నేను ఆ దిక్కుమాల తపేలా పేపర్లు చదువుకొని 500 కోట్లు 5,000 కోట్లు 4,000 కోట్లు 3,000 కోట్లు అని వీళ్ళకి తగ్గట్టు అస్సలు తెలివితేటలేని రాష్ట్రంలో దేనికి పనికొస్తారో వాళ్ళకే తెలియని బీజేపీ పార్టీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇంకా పురంధేశ్వరం అయితే గ్యారంటీగా ఈనాడు పేపర్ ఇలా మక్కి దింపేస్తుంది అక్కడ కూర్చుని. ప్రెస్ మీట్ పెట్టిందంటే ఇంకా ఈనాడు పేపర్ ఇలా అల్లు కూడా పొరపాటు లేకుండా 10 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు యనమల రామకృష్ణ గారు చెప్పిన కొత్త ఫిగర్ 14 లక్షల కోట్లు కూడా చెప్పేద్దాం. ఇవన్నీ విని అయ్యి బాబోయ్ నిజమేనా ఇవన్నీ జరిగిపోయాయని మనం రోజుకోసారి గట్టి గిల్లుకుని చూసుకొని కర్మగాలు, నేను చార్ట్ అకౌంటెంట్, నేను ఎందుకు ఆర్బీఐ డేటాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు వీటిలో స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఇది రాష్ట్రానికి ఎంత అప్పు అయి చచ్చిపోయింది, ఏడు చేసి చచ్చిపోయామని చూస్తే నూరిప్పితే అబద్ధాలు. ఈ దిక్కుమాల రాతల్ని ప్రభావితం చేసేస్తున్నారు ప్రజలకి. దీనికి వీళ్ళు తీసుకున్న ఎక్స్క్యూజ్ ఏంటంటే ఊహకందని ప్రామిసెస్ ఏవైతే పెన్షన్ ఇవ్వడము పొడిగా ఇచ్చేస్తాం, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500 ఇస్తాం, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేస్తాం అని నోటుకు వచ్చిన దిక్కుమాల హామీలన్నీ ఇచ్చి అది ప్రజలకు ఇవ్వలేనందుకు వీళ్ళు తీసుకుంటున్న ఎక్స్క్యూజ్ అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు జగన్మోహన్ రెడ్డి చేసి ఎర్రబడిపోయాడు. ఓ పక్క వీళ్ళు నోరిప్పితే అబద్ధాలు ఏంటి, సంపద నేను సృష్టిస్తా, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ నన్ను మించినోళ్ళు లేడు, జాబ్ కావాలంటే బాబు రావాలి, ఈ స్లోగన్లో పేపర్ స్లోగన్లు వేసి మనల్ని ఉద్ధరించడానికి వచ్చేసారు. అసలు మీ దృష్టిలో రాజకీయం అంటే ఏంటంటారు? రాజకీయం అంటే ప్రజారంజక పాలన. ప్రజలకి వాట్ ఈస్ దర్ రిక్వైర్మెంట్ అన్నది ఒక ప్రభుత్వ పరంగా అడ్రస్ చేస్తుంది అనుకో, అది ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహానుభావుడు వాజ్పేయి గారు నాకు కొత్తగా రాజకీయాలు తెలుసుకుంటున్న రోజులు ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే పివి నరసింహారావు అనే మహానుభావుడు ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ మీద
ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ ఈ రోజుకి ప్రభావితం చేస్తుంది ఎవరికైనా మాలాంటి విశ్లేషకులకి. అంటే ఒక సరళిని, ఒక గతిని, ఒక దేశ రాజకీయ ముఖ చిత్రాలను మార్చిన మహానుభావులు వీళ్ళు. ఏంటంటే చిన్న సింపుల్ లాజిక్, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రజలకి ఏది ఫ్రీ అవ్వక్కర్లేదని చెప్పిన మహానుభావుడు వాజ్పేయి గారు. అది ఎవడని చేస్తాడేమో గమనించు. రెండోది ఈ పివి నరసింహరావు గారు ప్రపంచం ఒక గతిలో వెళ్తున్నప్పుడు అతి గతి లేని పివి నరసింహరావు గారి కన్నా ముందున్న ఆ విపి సింగ్ అనే బుర్ర తక్కువ రాజకీయం చేసి దేశాన్ని భ్రష్టు పట్టించేస్తుంటే మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి కూడా 2 సార్లు ఆ సొంత ఖర్చులతో వచ్చి ఈ తెలుగు తక్కువ మేళమైన విపి సింగ్కి చెవులో గుణం తీసి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాట్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ బ్యాంక్లో ఏం చేయాలన్న దానికి ఏ ప్రాతిపదికన అవగాహన లేకుండా మనం ఉద్ధరించడానికి చేసిన ఒక దిక్కుమాల ప్రభుత్వ స్థాపన, దాని పర్యవసానం నెక్స్ట్ వచ్చిన మహానుభావుడు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక స్థితిగతుల్ని ముఖ చిత్రాన్ని మార్చే గ్లోబలైజేషన్ నిర్ణయాలు, ఇవి ఎవరికైనా స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు. అలా రాజకీయం ఏమైనా చేస్తున్నాడు చూడు. నువ్వు రిప్పితే అక్కడ వాళ్ళు ఆ పివి నరసింహరావు గారు ఆ అంశంలో ఉన్న ఆ కాంగ్రెస్ని దిక్కుతోచని స్థితికి తీసుకెళ్ళి వీళ్ళు నిర్మలా సీతారామన్ గారు పెడుతున్న బడ్జెట్లు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ శశి థరూర్ గారికి ఒక్కడికే అర్థమవుతుంది తప్ప ఇంకెవరికీ అర్థమవుతుంది. నేను 1 ట్రిలియన్ లెక్క చెప్తాను నీకు, నువ్వు ఎన్ని సున్నాలకు కామా పెట్టాలి. మనం చిన్నప్పుడు 1, 10, 100, 1000 స్థానాలు ఇవన్నీ లక్షలు, కోట్లు, 10 లక్షలు, 100 కోట్లు, 1000 కోట్లు కూడా మనం రాస్తాం. కానీ ట్రిలియన్లు బిలియన్ అవునని రేమని చూద్దాం. లెక్క చెప్పండి రా అంటే ట్రిలియన్లు బిలియన్లు 3 ఫైనాన్షియల్ ఎకానమీ, 4 ఫైనాన్షియల్ ఎకానమీ అని ఆలు పొక్కడి కబుర్లు. వీరికి ఇక్కడ ఏ తల తోక లేకుండా పోనీ మనమంటే వెర్రివేదలం ఆర్థిక శాస్త్రం చదువుకున్న ఎవరో చంద్రబాబు గారే కదా ఆర్థిక అతిగతిని ఏం చేయాలి. ఇది బడ్జెటే చెప్తాను నీకు. 3,22,000 కోట్ల పైసలకి ప్రాథమిక అంచనాతో ప్రవేశపెట్టవలసిన బడ్జెట్ని అంచనాలు తగ్గించి 3,10,000 కోట్లకి. ఇది ఒక అత్తే అయితే రెవెన్యూ రూపాయి రాక దేశమంతా జీడిపిలో మనది ఒక వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను. ఇప్పటికి చేసిన అప్పులు 67,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్తో ఉంటే ఈ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఎండ్ అయ్యేసరికల్లా దగ్గర 97,000 కోట్లు చేస్తే వీళ్ళు చెప్పిన ఫిగర్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ బడ్జెట్లో పెట్టింది దగ్గర 1,34,000 కోట్లు. ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? ఇది అడిగాం అనుకో వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు తెలివితే అట్లకి ఏం చెప్తారు, ఈసారి రెవెన్యూని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించారు. అంటే నీకు ఉదాహరణకి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు అమ్మ నీకు దామ్మ అన్నం తిందామని పిలుస్తుంది అనుకో, ఏడు చెప్తావు నువ్వేమనుకుంటావు? పప్పు పెడుతుంది, కూర అన్నం పెడుతుంది, తర్వాత చారేస్తుంది, తర్వాత పెరుగన్నం పెడుతుంది, నంచుకోవడానికి పచ్చడి వేస్తుంది అనుకుంటావు. ఇదే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందంటే పప్పు వేసి డైరెక్ట్ పెరుగన్నం వేసాడు. మరి పచ్చడి ఏది, కూర ఏది, చారు ఏది అని అడిగాం అనుకో సంపద సృష్టిస్తాం. దీనికి దానికి సంబంధం ఉందా? అంటే అమ్మ అన్నంకి పిలిచిందంటే నాన్న సంపద సృష్టిస్తే కదా ఈ 4 ఐటెంలు నీకు పెడుతుంది. అంటే నాన్న అక్కడ ఎత్తిపోతల పథకం అని అర్థం కదా. అమ్మ నీకు చారాను ఓన్లీ పప్పు అన్నం పెట్టింది అనుకో, కూర పెరుగు ఎత్తేసిందంటే దాని అర్థం ఏంటి? నాన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్లో పని చేయలేకపోతున్నాడు అని అర్థం. అది మనం అర్థం చేసుకోండి. రాష్ట్రంగా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? తెలివి తక్కువ నిర్ణయాలే కదా. ఈ తెలివి తక్కువ నిర్ణయాలకి నువ్వు అంచనాలు తగ్గించేసి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన దగ్గర జీడిపి ఎలా ఉందో చూడ. మనం జిఎస్టీ వసూళ్ళు ఎలా ఉన్నాయో చెప్పమంటే వేసేస్తండి పైపై ఫిగర్. ఈ ఫిగర్తో 47.5% ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ బడ్జెట్ కట్ట. అంటే 26-27 బడ్జెట్ పెట్టేసరికి 47.5% రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే 3.2% సక్సెస్. ఈ వైబుల్ గ్యాప్ని ఎవరు అడ్రస్ చేస్తారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే సామాన్య మానవుడు, మహానుభావుడు అమర్త్యసేన్ గారు కానీ, రఘురామ రాజన్ గారు, నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చెప్పారు? ₹1 సామాన్య మానవుడు జేబులో ఉంటే నువ్వు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో దాచవు, నువ్వు వెళ్ళి మార్కెట్లో ₹10 వస్తువు కొంటావు. ఏది దాన్ని తినేదో, లేకపోతే తాగేదో, లేకపోతే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి 4గురికి అన్నం పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తావు. ₹1 ఉంటే ఇది సామాన్య వ్యక్తి పోకడ. ఇది నువ్వు ₹1 అడిగి చేతిలోనే లేనప్పుడు వాడి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? అదే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అంటారు. పరోక్ష పన్ను అంటే నువ్వు సబ్బు కొన్న ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది. అలాగే ప్రత్యక్ష పన్ను అంటే నువ్వు నేను ఎంప్లాయీ కాబట్టి ట్యాక్స్ మనకి భూమి తెల్లారికి మునిపై ట్యాక్స్ జనవరి నుంచి ఎత్తేస్తారు మన దగ్గర. ఇదే కదా ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను ఎప్పుడు స్టాండర్డే కదా, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో మనకి స్టాటిస్టిక్స్ తెలిస్తే ఇంత వస్తుంది. పరోక్ష పన్ను అంటే నేను ఉత్పాదకతను పెంచాలి. నీళ్ళు ఏదని ₹1 నీకు ఎలా ఇవ్వాలా, ఆ రూపాయితో నువ్వు మార్కెట్లో ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి లాజిక్ అదే కదా. కరోనా పాండమిక్లో కూడా మన జీడిపి తగ్గకుండా ఉండడానికి అతను సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇస్తే పని ఎలాగోలేదు కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ మార్కెట్లో రొటేట్ అయ్యింది. ఆ సైకిల్ ఎప్పుడైతే తిరుగుతుందో నీకు వచ్చే జిఎస్టీ
నీకు వచ్చే జీడిపి అలా స్థిరంగా పెరిగింది. వ్యక్తి ఆదాయం స్థిరంగానే ఉంది. ఉంటుంది. అవును. ఈ తెలుగు తక్కువతనం నాలాటోడు చెప్పాడంటే అర్థం. చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం ఉంది. మనోడు మరి భయపడి బొడ్డోడు వెళ్ళి స్టాన్ఫోర్డ్లో చదివేసి వచ్చాడు. అవును. ఇవన్నీ మనకు చెప్పాలి కదా. కానీ ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి బదనాం చేసే కార్యక్రమంలో ఆయన చేసిన మంచిలు ఎత్తేశారు. సంపద సృష్టిస్తాను అంటే ఏంటి, నా టెరిటరీలో ఉన్న వాళ్ళకి సంపద సృష్టిస్తున్నాడు హ్యాపీగా. చూడు వాళ్ళ ఎక్కడ షాపులు అందరూ వాళ్ళ చుట్టపల్లు అందరికీ ఇచ్చుకున్నారు, ₹1 అర్థాలు ఎత్తేస్తారు మార్కెట్లో. సో ఇట్లాంటి కార్యక్రమంలో ఈ బడ్జెట్కి ఏ విధంగా ఆస్వాదిస్తాం. ఉదాహరణకి ఈ రూపాయి అలా అన్ని తమ చెప్పింది కదా, ఏంటి చెప్పింది ఆవిడ హోంమంత్రి, లెక్కర అమ్మేసాడు సంక్షేమాలు ఇచ్చాడండి. మరి ఆ లెక్క నువ్వు అమ్మొచ్చు కదా, ఆ ప్రైవేట్ వాళ్ళు ఏదైనా పెట్టకపోతే. అంటే సంపద సృష్టించడం కంటే ఆదాయ వనరు క్రియేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వెసులుబాటు తీసుకున్నాడు. దాన్ని బదనాం చేయడానికి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి జేబుల నుంచి 5 కోట్లు తీసి ప్రజలకి కౌలు రైతులకి ఇచ్చాడు, మీరు ఇచ్చారా? ఇదేంటి చారిటబుల్ ట్రస్ట్ ఏంటి, ప్రజాస్వామ్యం అంటే? నీ ఆస్తి తీసుకెళ్ళి మొత్తం ప్రజలకు పంచడానికి నువ్వు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇది ప్రజాస్వామ్యం అంటే చెప్పండి. ఈ విధంగా అరే బాబు నువ్వు ముందు రాబిన్హుడ్లో డబ్బులన్నీ సంపాదించి ప్రజాస్వామ్యంలో నేను ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేదా మంత్రి చేస్తారు, నువ్వు చారిటీలు చేసుకుని తిరిగని చెప్పడానికి. ఎవడో దక్కింది మనం తీసుకొచ్చిన అతిగతి లేని బిల్ గేట్స్ని తీసుకొచ్చారు కదా. బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటే ఏంటి, ఓ CSR యాక్టివిటీ లాగా సర్టెన్ % ఆఫ్ ప్రాఫిట్ మాడ్యూల్స్లోంచి ఫౌండేషన్ త్రూగా ఖర్చు పెట్టే వెసులుబాటు. అంటే సంపద సృష్టించుకుంటున్నాడు. కానీ వాళ్ళ రాష్ట్రానికి సంపద సృష్టించే మార్గం ఏదంటే CSR యాక్టివిటీ. అలాంటి నలుగురు దగ్గర అడుక్కు తీసుకొచ్చి P4 P4లో హెరిటేజ్ ఎందుకు ఇన్క్లూడ్ అవుతుంది? అవును, ఈ హెరిటేజ్ ఇష్యూ కూడా ఏదో జరుగుతుంది కదా, అసలు దీని గురించి వద్దు నీకు నేను మాడానంటే నీ ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక నిమిషం తర్వాత మాడదాం. ఇప్పుడు నేను అంటుంది P4 అంటే మరి అలా పవన్ కళ్యాణ్ లేదంటే ఏరే బాబు నువ్వు సాయి అమ్మేవాడు నీకు ఎంపీ చేసావు కదా, P4లో సాయి అమ్మేవాడిది ఒక కంపెనీ ఉంది కదా అది, లేకపోతే ఇంకోటి ఈ ఇండస్ట్రియలిస్ట్ మీ అందరం చూసావా త్యాగదనులుగా వచ్చేసాం, ఇంక్లూడింగ్ హెరిటేజ్ కూడా వచ్చేసింది. అప్పుడు మీరు రెండని మిగిలిన 60 మందికి పిలిచారు, 40 మంది ఇల్లు ఉండి, అవును రావు వీళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తారు, మిగిలిన వాళ్ళు వస్తారు, వీళ్ళు రారట. సో ఇట్లాంటి అతిగతి లేని దిక్కుమాల నిర్ణయాలతో ఇందాక మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పారు, విద్య వైద్య ఆరోగ్యం ఫ్రీ ఇమ్మన్నారు. వైద్యం ఎక్కడ ఉంటుంది? నేను చిన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లే కదా. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పెట్టండి అంటే పీపీపీపీ ఇదే పెళ్ళికి సన్నాయిలు నొక్కడం ఏంటి? అసలు నీ గవర్నమెంట్ హాస్పిటల్ నీ ల్యాండ్ ఇంత కొన్ని బిల్డింగ్లు 3/4 కొన్ని 1/4 కొన్ని ఏమో 10%. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటు మిగిలిన ఖర్చు పెట్టి ప్రభుత్వం వైద్యం చేస్తుంది. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది, ఇంకెక్కడ చేయం, ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈ హాస్పిటల్లోనే చేస్తాం. ఈ 1000 పడకలు ఆ రూల్ పెట్టు. నా గుండె నొప్పి వచ్చింది సార్, స్పాంటానియస్గా ఆపరేషన్ చేయడానికి లేదు కదా, వారం రోజులు టైం ఉంటుంది, వారం రోజులు స్కెడ్యూల్ ప్లాన్ చేయి రోగాలకి. ఆయుష్మాన్ భారత్ వస్తుంది, అది 5 లక్షలు, ఇది 25 లక్షలు. ఎందుకు? అలా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి ఇది బడ్జెట్లో పెడతారు అన్నట్టు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఈ బడ్జెట్లో చూస్తే 6,400 కోట్లు ఎంత శాంక్షన్ చేశారు బడ్జెట్కి. ఇప్పుడు ఈ బకాయిలే ఎంత ఉన్నారో బాబు. ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ కడుపులో కాళ్ళు ఎట్టు కూర్చోవాలి. మరి ఎంత విజనరీ కదా. ప్రజల ఆరోగ్య పరిరక్షణ వెళ్తే బాధ్యత. విద్యా విధానంలో వీళ్ళు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కేటు కాకూడదు, ఆయన కేటు కాకూడదు. 2 ఎరుబాగులు దొరికారు, వాడు పవన్ కళ్యాణ్, ఇంకోటి పయ్యేవాళ్ళు కేసు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. ఈసారి టోఫెల్ తీసేస్తున్నాం, ISB కరికులం తీసేస్తున్నాం, ఇలాంటివన్నీ వాళ్ళతో చెప్పిస్తారా? పయ్యేవాళ్ళు కేసులతో చెప్పేస్తారా? అంటే వీళ్ళిద్దరూ సత్సంగంలాగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ బదనాలు పెట్టుకోవాలి. సో ఇలాంటి బడ్జెట్ విన్యాసాలతో కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకే సమన్వయం ఉందంటే సమన్వయం లేని బడ్జెట్లు పెట్టి దీని మీద ప్రజల్ని పరిరక్షించేస్తామని చెప్తే ఎట్లా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిగా అరెస్ట్ చేస్తున్నారు కదండి, మరి దాని గురించి ఏమంటారు? పర్సనల్ కక్ష వల్ల చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగా తప్పు చేశాకనే చేస్తున్నారా? నేను ఇందాక ఏం చెప్పాను, నేను కక్ష సాధింపు చర్యల కోసం చేసుకున్న ప్రజాస్వామ్యం ఇదేం చెప్పా, దానికే కట్టుబడి ఉంటా. నువ్వు చెప్పినట్టు అదే జరుగుతుంది. అంటే ప్రీవియస్ మళ్ళీ ఇందులో క్యాస్ట్ ట్రెజరీస్లు ఉంటాయి. కొడాలనానికి అయితే వర్తించదు, కండిషన్స్ అప్లై. ఎందుకంటే బై ప్యాకేజ్ అక్కడ అతను గ్యారంటీగా గెలిచిన నియోజకవర్గం ఈసారి అది వదిలేశారు తెలుగుదేశం వాడు గెలవడానికి. అంచేత నీకు అరెస్ట్ జరగదు. ఇది కొత్త అడ్జస్ట్మెంట్. వంశీకి అది వర్తించలేదు. వంశీకి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చినోడు నెత్తికెత్తారు. ఆ నెత్తికెత్తినోడితో పంచాయతీ ఎలాగుంటుందో చూపించడానికి పంచాయతీ చేసి చూపించారు. అంబటి రాంబాబు ఎవరి వాయిస్ పర్ఫెక్ట్గా ఉంటుందో, నెక్స్ట్ పేరునాయన గారికి ఉంటుంది అటాక్, నెక్స్ట్ రోజాకు ఉంటుంది. ఇది లిస్టులో వాళ్ళు ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళకి నిద్ర పట్టదు.
ఓకే. అంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేశారు కదా! చంద్రబాబు నాయుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఎందుకు కదా! అరెస్ట్ చేశారమ్మా అంటే చదువుకున్న వాళ్ళకి మాట్లాడదాం. హ్మ్. ఉత్తుపనాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. హ్మ్. అదొక స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఓకే. అందులో పూర్వపరాలు ఎలాంటివంటే హ్మ్. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది. బోర్డు కాన్స్టిట్యూట్ కాక మునుపు తీసుకున్న నిర్ణయం. హ్మ్. అది ఎవరి నిర్ణయం? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు. బాధ్యత ఎవరిదవుతుంది ప్రజాస్వామ్యంలో? ప్రధాని క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. Hmm. ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరినీ జైలు పెడతారు, పిచ్చి వేషాలు కనబడతాయి దాంట్లో. అవును. మంత్రికి సంబంధం ఉండదు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది ఏది ఫామ్లో ఈ రేసు. ఎందుకు? వ్యక్తిగత నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం అయితే చెప్పమను. నీకు అర్థమవుతుందా? అవును. సో ఈ క్యాబినెట్ నిర్ణయంలో 45 కోట్లు హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ నుంచి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నది క్యాబినెట్ నిర్ణయం అనుకో. రేవంత్ రెడ్డి గారు కాదు కదా, ఆయన జేజేం వచ్చినా కేటీఆర్ని ఏం చేయలేరు ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్లో. హ్మ్. క్యాబినెట్ నిర్ణయం గో అండ్ టాక్ టు మున్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ మున్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెడితే, పోనీ ఇది కన్నా ముందు జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే ఎవరికి ఇచ్చారు? 365 కోట్లు ఏదైతే ఉన్నదో దాంట్లో 3650 కోట్లు ప్రాజెక్ట్ ఇది. దాంట్లో 10% 365 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పెట్టాలి. అసలు రూపాయి కూడా పని మొదలవకుండా 365 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి? డిజిటెక్ వాడికి. వీడికి మన వాళ్ళు ఈ తెప్పల ఛానల్లో చదువు సంజయ్ అని యాబ్రాసి బ్యాచ్ అంతా చెప్పింది ఏంటి? సీమెన్స్. ఎవడ్రై సీమెన్స్ అంటే ఆడ కోర్టుకు వచ్చి సీమెన్స్కి ఈ డిజిటెక్కి సంబంధం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మాలోకాలన్నీ తవ్వుకొని బయటకు వస్తే ఆ డిజిటెక్ కూడా అంటే ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన సీమెన్స్ వాడు తన్ని తగిలేస్తే ఆ ఏదో బయటకు వచ్చి డిజిటెక్ అని పెట్టాడు. ఈడు జిఎస్టీ ఇర్రెగ్యులారిటీస్లో పూణే కౌన్సిల్ వాడికి ఫస్ట్ గుండె తీశారు. ఆ జిఎస్టీ కౌన్సిల్ వాడు పెనాల్టీ క్లాసులు వేస్తూ ఆడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి చెప్పాడు, ఐటీకి చెప్పాడు. ఐటీ వాడు ఏం చేశాడు? వీడికి ఇచ్చిన డబ్బులు ఎక్కడెక్కడికి తిప్పి పంపించాడని చూస్తే తెలుగుదేశం. అందుకల్లా శ్రీనివాస పిఏ అమెరికాలో గవర్నమెంట్ వచ్చేదాకా రాలే కదా. దీనికన్నా ముందు ఈడీ ఏం చేసింది? దగ్గరగా 114 కోట్ల విలువ చేసే ఆస్తులు జప్తు చేసింది. ఇవి మాట్లాడమంటే ఇప్పుడు ఎక్కడ మొదలైంది? జిఎస్టీ కౌన్సిల్ పూణే, ఐటీ, ఈడీ 116 కోట్లు. ఇది ఐటీ దీంట్లో గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్స్లో రీరూట్ ఎలా అయ్యే డబ్బులు చూపించాయి. ఇవన్నీ తూచని చెప్పి ఇవన్నీ ఎవరిని అడిగినా స్కిల్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ నాకు వచ్చింది సార్. ఎవడిచ్చాడు? తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి పిల్లకి ఆయన్ని పట్టుకోకపోతే ఎవరు పట్టుకుంటారు? అంచేత ఆ దిక్కుమాల ఛానల్లో ఆ దిక్కుమాల పేపర్ చదివితే ఈయన శ్రీరామచంద్రుడు అన్నదే అర్థం అవుద్ది ఎవరికి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందంటారా? ఇంకో 3 ఏళ్ళు గ్యారెంటీకి ఇలాగే వెళ్తుంది. వాళ్ళకి పని ఏం లేదు. నువ్వు తోలుబొమ్మలాట చూసావు ఎప్పుడైనా? చూసావా? టీవీలో చూసినట్టు నువ్వు చిన్నపిల్లలు కాబట్టి నీకు తెలియదు. మా చిన్నప్పుడు ఉండేది. నరేంద్ర మోడీ చేతికి తాళ్ళు కట్టిండు. ఒకటి లోకేష్కి, ఒకటి చంద్రబాబు నాయుడుకి, ఒకటి పవన్ కళ్యాణ్కి, పయ్యవుల కేశవ్కి, భువనేశ్వరం ఎవరికి వీళ్ళకి మన పురంధేశ్వరం గారికి. ఇప్పుడైతే మరి మా మాధవ్ వచ్చేళ్ళే ఇలా తాళ్ళు కట్టి వాడు అంటే ఆడతాడు, వాడు అంటే పాడతాడు, గెంతమంటే గెంతాడు. ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు నన్ను ఏ ఆట ఆడమంటారు సార్ అంటే అది నీకు చెప్పానా అంటే మేము ఖాళీగా ఉన్నాం సార్ అంటే కానివ్వండి ఆవు వ్యాసం మొదలెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోండి, ఏదైనా ఎత్తండి. జగన్మోహన్ తినేసాడు, జగన్మోహన్ దొంగ, ఈయన్ని సైకో, ఇవన్నీసి అమ్మయ్య ఇవాళ కోట అయిపోయిందని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు, ఐదో కృష్ణుడు. ఇది వీళ్ళ టాస్క్. పోనీ ఏదైనా పట్టుకొని కొన్నందు అవుతూనే ఉన్నారు. లాస్ట్కి ఎలకను పట్టుకుని అసలు లెక్కర్ కేసు పట్టుకున్నారు. అలా రాజకేష్ రెడ్డి గారిని పట్టుకోవడం మనిషి మా దొరికిన వాళ్ళందరినీ పట్టుకుంటాడు. ఒక్కడికే బెయిల్ ఇవ్వట్లేదు కదా, వీళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు కదా. వెంజంట అంటే లిక్కర్ ప్రభుత్వం అమ్మితే కింద మీ కింద రత్నదీప్ ఉంది కదమ్మా, వెళ్ళి ఓ సామాను కొను, నువ్వు వెళ్తావు, నీ దగ్గర కార్డు ఉంటుంది, నువ్వు నరేంద్ర మోడీ శిశురాలు కాబట్టి కార్డు ఇచ్చుకుంటావు. నేనేమో ఏటీఎంలో డబ్బులు తీసుకెళ్ళి కొంటాను. అండ్ నాకు ఇవ్వకుండా నేను ఏమన్నా సార్ డబ్బులు జై నరేంద్ర మోడీ కార్డే స్వైప్ చేయాలి సార్ అంటే నాకు అంటాడా అండి. లిక్కర్ విషయమే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రెస్ట్రిక్ట్ చేద్దాం, మద్యపాన నిషేధమే అన్నాడు. తర్వాత ఏమన్నాడు 5 స్టార్ హోటల్లోనే అమ్ముతా అన్నాడు. అంచేతే ఇబ్బడముబ్బడిగా రేట్లు పెంచాడు. రేట్లు ఎవరికి? ప్రైవేట్ వ్యక్తులకి పెంచేవాళ్ళే కదా. ప్రభుత్వం స్పిరిట్ కొని దాని వ్యాపారానికి ఇంత రేటు ఫిక్స్ చేసి అమ్మింది. ఎవరితో? అబ్కారీ వ్యవస్థ త్రూగా. అబ్కారీ వ్యవస్థ ఆఫీసర్సే కూర్చుని అమ్మారు. ఆ సేల్స్లో ఇప్పుడు ఒక బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఇన్ని బాటిల్ తీసుకొచ్చాడు, ఎన్నో లెక్క లేకుండా ఈ బాటిల్ తీసుకెళ్ళి దీంతో పాటు ఇవి తీసుకెళ్ళామని చెప్పాడు ఎవడైనా? ఈ రేటు ప్రభుత్వమే ఫిక్స్ చేసింది కదా. దాని 250 రూపాయలు 99 కోట్రీలు అమ్మేస్తుంది, 250 అన్నాడు, అయితే 350 అన్నాడు. 350 ఆడు క్యాషే తీసుకున్నాడు అనుకో, ఆ 350 తీసుకెళ్ళి అక్కడ
గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కట్టాలా అక్కర్లేదా? లేదు, జేబులో పెట్టేసుకున్నాను. ఎవడు జేబులో పెట్టుకుంటాడు? అబ్కారీ ఆఫీసర్సే కదా. ఈ అబ్కారీ ఆఫీసర్ ఉన్నాను పట్టుకున్నాను ఇప్పటికీ, అది మాత్రం చెప్పడు. కానీ జగన్మోహన్ డబ్బులు తినేసాడు. నేలమాలికలు, తాడేపల్లి భవనంలో కింద గోతులు తవ్వి దాని నిండా డబ్బులు. ఊరు ఎంత డబ్బులు అంటే, ఓ పక్క బెవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,000 కోట్లు అప్పు చేశాడు ఆయన. ఎలా? విడతల వారీగా 4,000 కోట్లు 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లు ఇప్పుడు నువ్వు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటావు తల్లి, ఏడు చేస్తావు నువ్వు? నీ పే స్లిప్పులు తీసుకెళ్తావు, అడిగి చూపిస్తావు బ్యాంక్ వాడికి. అంటే అప్పుడు ఏడు చేస్తాడు, నీ శాలరీకి 45 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసి నీకు లోన్ ఇస్తాడు. అంటే నువ్వు 45 నెలల పాటు, 40 సంవత్సరాల పాటు, లేదా 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాల పాటు నువ్వు లోన్ తీర్చడానికి నీకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఇది శాలరీ అని ఆడ ఒక అజంప్షన్కి వస్తాడు. అలా లోన్ ఇచ్చినప్పుడు కూడా అజంప్షన్, ఈ లెక్కర్ సేల్స్ ఎంత ఉంటాయనే కదా అజంప్షన్కి వస్తాడు. కానీ వీళ్ళ అజంప్షన్స్ ప్రకారం వీళ్ళు ప్రిజంప్షన్స్, అజంప్షన్స్, వీళ్ళకి ప్రీ కన్సీవ్డ్ నోట్స్ అవన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద వేసేయాలి. లాస్ట్కి ఏది లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు. ఏం చేయగలుగుతారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈ మధ్యలో అమిత్ షా ఏది తీసుకెళ్ళినా టంగమన జల్ల కొడతాడు. మీకు ఇక్కడ తోలుబొమ్మలాట ఆడిస్తుంటే ఎగేసుకుని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో అని అడుగుతుంది. అడిగితే ఏంటి చెప్తారు వీళ్ళు? సార్ మాకు ఇచ్చిన టాస్క్లో జగన్మోహన్ అరెస్ట్ చేయాలి. ఎలా అని అడుగుతుంది. ఎక్కడ దొరికిపోయారు సార్, వేసేద్దాం. ఎలా ఏడు దొరికారు చెప్పంటే అబద్ధమని చెప్పాలి. ఏదో అడుగు, ఇదే స్టోరీ చెప్తుండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడికి వస్తారు. ఆ ఛానల్లో ముసలోళ్ళు కూర్చోపెట్టి 1 2 3 అని చూడు డైరెక్టర్ క్లాప్ కొట్టగానే ముసలోళ్ళు హూకిల్డ్ బాబాయ్ అక్కకేసి వెళ్ళికి అన్యాయం చేసేసాడు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశాడు, ఎమ్మెల్సీ వెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. పోలీస్ వ్యవస్థ అలా ఆవిడ ఎబ్స్కాండ్లో ఉంది. ఆ లక్ష్మీ ఆవిడ పేరు ఎదుగుతున్నారు. ఈయన జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు? ఎమ్మెల్సీ అనంతబాబుని. అడిగి 116 రోజులకో 2 రోజులకో అడిగి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అదేంటంటే మర్డర్ చేసిన దానికి వెళ్ళి మధ్యలో తీసుకెళ్ళి ఊరేసేస్తాడు ఎవడన్నా? చెప్పు. అంటే చట్టం దాని పని చేసినా డోర్ డెలివరీ చేస్తారా? డోర్ డెలివరీ చేశాడు. అడిగిన తర్వాత గుండు వాయిని తీసుకెళ్ళి లోపల వేశారు కదా. ఇవన్నీ రబ్బర్ పెట్టి సరిపేస్తారు. చిన్నపిల్లలు హోంవర్క్ సరిపేస్తారు చూడు, అలా సరిపేసి ఊకెళ్ళి బాబాయ్ మళ్ళీ సేమ్ ఆవ్యాసం. రెండో వాడికి ఇస్తారు, రెండో కిష్టుడు వస్తాడు మైక్ పట్టుకుని. బాబాయ్ని అలా చంపేస్తారండి. ఎవడు బాబాయ్ని ఎవడు చంపేసుకుంటాడు? సో ఇవన్నీ అలవాటైపోయి అసలు విషయాల కన్నా కొసర విషయాలు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆయన చుట్టూ ఉన్న ఘనాన్ని ఆయనకి నిర్వీర్యం చేస్తే. ఇప్పుడు మీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? కళ్ళు రాత్రి వస్తే అలా అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళ్ళగనమని. వీళ్ళు అదే కళ్ళగంటూ ఉంటారు. ఆయన ఏంటంటే పనికొచ్చి కనంరా ఇది చేసి ఇవంటే ఈ తెల్లారు లేస్తే వీళ్ళందరూ ఈ పంచతంత్రం గాళ్ళందరూ పడుకోవడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎట్టి పరిస్థితులను వేసేయాలి అని పడుకుంటున్నారు. వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈసారి పాదయాత్ర సక్సెస్ అవుతుంది అంటారా? ఎందుకు అవదు? పాదయాత్ర ట్రాక్ రికార్డ్ ఏడి తెలియదు. లోకేష్ చేస్తేనే గెలిస్తారు కదా. రాయలసీమ డిక్లరేషన్ అన్నాడు, గాలికి వదిలేసేది. అది అలాంటివన్నీ ఉన్నాయి కదా చరిత్రలు. అయినా సరే గెలిచారు లేదా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెడదాం. పాదయాత్ర చేస్తే గెలిచాడు లేదా? ఆయన చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు లేదా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, గెలిచాడు లేదా? ఈసారి ప్రణాళిక తెగించి లోకేష్ గారు రన్నింగ్ రేస్ చేసి పాదయాత్ర చేశారు, అయినా గెలిచారు లేదా? అది ట్రాక్ రికార్డ్ ఆఫ్ పాదయాత్ర. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి ఒక విశిష్టత ఉంది. ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రి కింద ప్రతిష్ఠించుకుంటే ప్రజల దైనందిన జీవితాల్లోనూ ప్రజల స్థితిగతుల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చిన సామర్థ్యం వీళ్ళిద్దరికీ ఉంది. చరిత్ర చూసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ ఫర్ రైతులు అండ్ ఫీజు రీయింబర్స్మెంట్. ఇంజనీరింగ్ చదివావు తల్లి? ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా, ఆ మహానుభావుడు ఇచ్చిందే కదా. చూసు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను. నా వయసు అయిపోయింది, అప్పటికి నేను చదువు అయిపోయింది నాది. మీరు పిల్లలు మనకి అమ్మా నాన్న ఎంత చదివించారో అని కష్టపడిన దగ్గర ఇంకా ఓ తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారి సేవ కూడా ప్రజలు మర్చిపోలేరు కదా. అందుకే వాళ్ళకి కూడా ఆయన చరిత్ర పురుషు కింద ఉండిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంత అంటే ప్రభుత్వ పరంగా ఆరోగ్యం ఉంది అంటే ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, విద్య ఎలా ఉందో చూశాడు. అందుకే కదా నాడు నేడు స్కూల్లో పరివర్తన. అండ్ ఇప్పుడు రాజశేఖర రెడ్డిలను జగన్మోహన్ రెడ్డిలను గొప్పతనం అంటే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఆ సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆండ్రూస్లో వెళ్ళి వాళ్ళు టై కట్టుకుంటారు, బూట్లు వేసుకుంటారు, టక్ చేసుకుంటారు. ఇవన్నీ మనం ఫ్యాసినేటెడ్ జనరల్గా మాట్లాడదాం. మనం అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్తుంటే ముక్కు చెవుడి పలక చేత్తో పట్టుకుని వెళ్ళి స్కూల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన చిన్నప్పుడు
మనకి ఎలా ఉంటుంది ఆమెను చూస్తే రిక్షాలో వెళ్ళేవారు. నేనైతే చిన్నప్పుడు అదే చూసేవాడు. ఇలా చదువుకోవాలి మనం, ఆ స్కూల్కి వెళ్ళాలి ఇది అని. అక్కడి నుంచి మోటివేషన్స్ పెరిగినప్పుడు తరాలు మారిన అది జరగనప్పుడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో నాకు కూడా యూనిఫామ్ ఇచ్చి, నేను కూడా స్టైల్గా బ్యాగ్ పట్టుకెళ్ళి, నేను కూడా స్టైల్గా క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి ఆ మధ్యాహ్నం లంచ్ పీరియడ్లో. అలాగే నేను కూడా ప్రైడ్గా ఐప్యాడ్ యూస్ చేసుకునే పరిస్థితి, నేను కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న బైజూస్ కానీ ఇలాంటి ప్రోడక్ట్లతో చదువు. ఇది ఆయన పాదయాత్ర కంక్లూషన్. ఉదాహరణకి విద్య, వైద్య, ఆరోగ్యంలో. అలా ఆరోగ్యం నాన్న ఎలాగో పెట్టాడు, ఏది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం. ఇంక మిగిలినది ఇంకేం చేయాలన్నాడు, సమాజాన్ని రీవ్యాంప్ చేస్తే. ఇప్పుడు ఎవడైనా సరే ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తే, ఈ కడుపు నిండా అన్నం తినగలిగితే, నీకు ఒక ఉత్పాదకత నీలో నువ్వు పెంచుకోవాలంటే ఇంటి బాధ్యత బరువు లేదనుకో. అప్పుడు ఏం చేశాడు, అమ్మ కూడా ఇలాంటి పథకం ఇచ్చాడు. అంటే ఏంటి, నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపించు, నేను యూనిఫామ్ ఇస్తా, బట్టలు ఇస్తా, వాళ్ళకి అన్నం పెడతా, షూలు ఇస్తా, పుస్తకాలు ఇస్తా, ఐప్యాడ్లు ఇస్తా, కానీ నీకు 15,000 ఇస్తాను ఇంట్లో. అంటే మనం ఏం చేస్తాం, చిన్నపిల్లల్ని ఆడ చదివేట ఆడికి పొద్దున్న తీసుకెళ్ళి మనం టీ కొట్లో 10 రూపాయలకి 20 రూపాయలకి పెట్టేదారా, ఒక 15,000 రూపాయలు ఇంటికి వస్తుంటే ఈజ్ అన్ ఎర్నింగ్ మెంబర్. చంద్రబాబు గారు తెలుసుకోలేదు, సంపద నేను సృష్టిస్తానని చిన్నపిల్లడికి భరోసా ఇస్తున్నాడు. అమ్మ నేను చదువుకుంటే ఇలా కుటుంబానికి ప్రభుత్వ ప్రోత్సాహం. ఇప్పుడు మనకి స్కాలర్షిప్లు చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు మా బ్యాచ్లో, నీకు కూడా ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహమే కదమ్మా, అది ప్రోత్సాహం కాదు, వాళ్ళ ఎబిలిటీకి ప్రభుత్వం గుర్తింపు. అది అలా జగన్మోహన్ రెడ్డి మొత్తం స్కూల్ అందరికీ గుర్తింపించాడు. సో అట్లా అప్పుడు ఏమవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ రీవ్యాంప్ చేసినప్పుడు చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ పెరిగినప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది, సమాజంలో కన్సెన్సస్ పెరుగుతాయి, సమాజ హితం కోరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చదువుకున్నాడు కన్నా సన్నాసం అంటే నీ చిన్న జీరసంలో వేరే వాళ్ళు తిరుక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవి అవ్వాల్సిన దౌర్భాగ్యం ఉంటుంది కదా. వీళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని ఉత్పాదకత మీద ఆలోచిస్తుంటారు. దానికి నాంది పలికాడైనా. అది పాదయాత్ర సారాంశం. నెక్స్ట్, ఎప్పుడైతే ఆడపిల్లలకి రీవ్యాంప్ చేయడానికి సున్నా వడ్డీలను లేకపోతే ఇట్లాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలతో పాదయాత్ర సక్సెస్ అనే చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి పాదయాత్ర మొదలెడితే జేబు చూసుకునే పాదయాత్ర చేస్తాడు ఆయన. అంటే రాష్ట్రంలో నా రూపాయి రాకపోక మీద పూర్తి అవగాహనతో, ఏదో ఎప్పటిమప్పటిగా గుడ్డ చేళ్ళు పడినట్టు నీకు బంగారు తాపడం పెడతాను, నేను ఎత్తి కిరీటం పెడతాను అనే పనికి మన చెత్త చెదరని చెప్పడు. వాట్ యు వాంట్, దీంతో నువ్వు నా టెన్యూర్లో 5 సంవత్సరాలు ఇలా నేను ఇచ్చే అభయహస్తంతో ఎలా సర్వైవ్ అవుతావు అనే కాన్సెప్ట్లో ట్రై చేస్తాడు. ఇది ఆయన గొప్పతనం. సో ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడైతే నువ్వు ఒక పాదయాత్ర అవుట్కమ్, డెలివరబుల్స్ వీటి మీద నువ్వు ఎంఫసైజ్ చేద్దామంటే చరిత్రలో ఇద్దరినే గుర్తుంచుకో, ఒకడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఒంట్లో ఉన్న తగ్గించుకోవడానికి చేసే పాదయాత్రలో ఉదాహరణకి లోకేష్ గారు చేసిన దాంట్లో రాయలసీమ డిక్లరేషన్ ఏది, దాని మీద నీ ఫోకస్ ఏది 2 years దగ్గర దగ్గర. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. రాజశేఖర రెడ్డి రావడమే ఫస్ట్ కలంతోనే ఉచిత కరెంటుకి సంతకం పెట్టాడు. దిస్ ఈజ్ వాట్ ద మోటివేషన్స్ హౌ యూ గాట్ ఫ్రమ్ సొసైటీ. సో సొసైటీ నుంచి నువ్వు మోటివేట్ అవ్వడానికి నీ పాదయాత్రలు ఇంపార్టెంట్, కానీ కాలక్షేపానికి కాదు. అదే మీకోసం చేసిన చంద్రబాబు గారి పాదయాత్ర అవుట్కమ్ మీద మాట్లాడమనండి. ఎవరన్నా ఏమి ఇచ్చాడు ఆయన సొసైటీకి తిరిగి. అయితే ఇప్పుడు మీ ప్రకారంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగన్ గారు గెలుస్తారంటారా, తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారంటారా? సిలగజోత్సంగాలు ఉంటారు, వాళ్ళని పిలిచి చెప్పించుకో, వాళ్ళే కరెక్ట్గా చెప్తారు, మనతో కాదమ్మా అన్నట్టు. ఇది ప్రజాస్వామ్యం. అందులో అపరచానికుడైన చంద్రబాబు నాయుడు లాంటి ఎదుర్కోవడానికి కుయుక్తులు కావాలి, రాజకీయ కుతంత్రాలు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. ఉంటే నేను చెప్తున్నాను ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీస్. అతను గుడ్డిగా నమ్మేది ఒకటి కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ఫలితాలని, భగవంతుడిని, దైవ నిర్ణయానికి కట్టుబడి కులమతాలకు అతీతంగా తన పని తాను చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చాలామందికి అది తెలియట్లే. ద పవర్ ఆఫ్ గాడ్, ద యాక్ట్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ బి డినైడ్. దైవ నిర్ణయానికి మనం ఎవరైనా తలవంచవలసిందే. దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటారు? పని ఉన్నాడు, పనికి మాలిన పనులు చేయడమ్మా. పనిలో నుండి ఏడు చేస్తాడు, పిల్లి తర కొరగడానికి వెళ్తాడు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక మాట చెప్తాం. ఇప్పుడు 124 మంది లోపల కూర్చున్నారు కదా, ఏమైనా పనికొచ్చిన పనులు చేస్తున్నారంటే కొంతల రామకృష్ణ నిలబెట్టి నారావారి వంశ చరిత్ర బట్రాయలు కొడతారు చూడండి, 1 2 3 అని చిటికలు పెట్టి ఆఖరికి ఆ బొడ్డోడు దేవాంశ గురించి కూడా వీరోచిత గాథలు చెప్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అవసరమా? దానికి నువ్వు పీర్ సాహిబ్లు ఉంటారో తెలుసు కదా నీకు, నెమల కంటాలు పెట్టుకొని చీపురు అంటాం మేము, దూపం పెట్టి
చెల్లు చెల్లని 2 కొడతారు తెలుసు కదా నీకు. అలా ప్రెస్ మీట్లు పెట్టి దొల్లగొట్టి దూపం వేసి వెళ్తాడు ఆయన. దానికి పీక్కోలేక లాక్కోలేక ఫ్రస్ట్రేషన్. F2 సినిమా రోజు చూసిరాను, చిటికలు వేసుకుంటూ ఉండవు, ఇవాళ పై వాళ్ళకి వేసి టకాలను కొట్టించాడు హెడ్ఫోన్లు. కానీ నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి, నిజాలు నిప్పులో ఉంటాయి. ఇలా జేవి సమయంలో చాతకప్పని ఎరిగించి టింగ్ గంట తెప్పడం కాదు, ఆ మంటకి ఎంత సెగ తగిలేదాకా షూటింగ్ అయిందనుకో చచ్చోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఏంటంటే నిప్పు కనుక చేతులు ఎట్టి నిజాలు రాబడతాడు. ఎస్ఎస్మి అలా ఏదో అన్నారు మీరు అంటే అవునా నిజమా అని ఆశ్చర్యపోవడానికి ఉండదు. చెప్పు 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 గవ చెప్పు లేకపోతే పాయింట్కి రా అంటాడు. పాయింట్కి రమ్మంటే వీళ్ళకి చాలా బాధ వస్తుంది కదా. వీళ్ళకంతా గుడుగుడు కొంచెం కొనరు. చిన్నప్పుడు ఆడేవా అలా గింగరాలు చెప్పుకుంటూ బొంగరాలు తిరుక్కుంటూ మధ్యలో కొంత అలా అనగానే రాజాది రాజా రాజమార్తాండ శ్రీ 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 అని మొదలెట్టాడు. ఇంకా శ్రీలు ఆపడు, ఇంకా రాపరా బాబు అని ఎవడో చెప్పి స్పీకర్ ఏదో తిట్టు కొడితేనే కానీ ఆపడు. అలాంటి శ్రీశ్రీలకి అలవాటు పడిపోయారు. అక్కడ కంటిన్యూషన్ మళ్ళీ సాయంత్రం 7 గంటలకి వీళ్ళు అందుకుంటాడు. ఎవడు పొడటబ్బో పెట్రోల్ బంకోడు కంచాలోడు కలిపడిపోతారు తెల్లార్లు. చేత ఈ అలవాటు పడిన ప్రాణానికి ఏంటంటే ప్రశ్నావళి గుణపాలు దిగడం ఇలాంటివి వాళ్ళు తట్టుకోలేరు. ఈ మధ్యలో ఆటలు అరటిపండ్లాగా ఈ పవన్ కళ్యాణ్ వాడు నన్ను ఏడ్చేయమంటారు డాడీ అని అడుగుతాడు. నువ్వు కానీ వాటికి ఇలాగేసాయి అంటే సార్ నాకు తెలిసిన విద్యలు కొన్ని ఉన్నాయి, మా అమ్మగారి దగ్గర నేర్చింది. సీబ్రెట్ కడగడం నేర్పింది సార్ మా అమ్మ అని చెప్పి మెట్లు కడగడం ఇలాంటివన్నీ విన్యాసాలతో ప్రజల్ని రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా భక్తి ఉన్నోడు ఏడు చేస్తాడు. ఇలా కన్వర్టెడ్ హిందూస్ మంచి ఏడు జరిగిందో దాని మీద ఫోకస్ చేస్తే సారాంశం వేరేగా ఉంటుంది. కానీ గింగరాలు తిప్పుకుంటూ గుడుగుడు కొంచెం కొండారాగం ఆటలాడుకున్నారు అది ఎప్పటికీ తెలియదు. అయితే ఈ లడ్డు విషయం కూడా ఒకటి జరిగింది కదా టీటీడీలో. ఆ లడ్డులో అసలు అది నెయ్యే కాదు అని తేలింది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? సరే వీరందరికన్నా అలా కంచాలోడికే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కంచాలోడికి తెలుసు కదా నీకు, రోజుకి ఇంటికి వెళ్ళి కంచంలో తింటాడు. ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని చెప్పినోడు విన్నాం. కానీ ఎవరింట్లో అయినా కంచం నాదే అన్నోడు ఆడొక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఆ చెరువు తక్కువ వాడికి నువ్వు ఆడపిల్లవే కదమ్మా, ఒరే బుర్ర తక్కువ సన్నాసి నీ వింబార్ పెట్టి కంచం కడుగుతావు కదా, అవును. కడిగినప్పుడు చిన్న సబ్బు మొక్క ఉండిపోయింది అనుకో, చూసుకోకుండా అన్నం పెట్టేసావు నీ ఇంటికి వచ్చినోడికి. అది తిన్న తర్వాత తెల్లారులు పారుకుంటున్నాడు, కక్కుకొని చేస్తాడు, తెల్లారులు పారుకొని చేస్తాడు. అలాంటిది ఇంతంత విమ్ములను యాసిడ్లు కలిపేస్తే తిరుమలలో తిరిగిన వాళ్ళందరూ అక్కడ పైకానంలోనే ఉంటారు, లేదా కొండంత కెక్కెక్కిసేస్తారు. అలాంటిది ఏమైనా చూసావా? లేదు. బేసిక్. అలా 3 రాజధానులు అనగానే సౌత్ ఆఫ్రికా పారిపోవు కదా, ఇక్కడ కంచాలు చాలక. నువ్వు కాదు ఆ కంచాలోడు పోయేటప్పుడు. అంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఎవడ్రా చేసిందంటే ఇటు తిప్పి ఏటి తిరిగినా ఏ వీణ ఇలా మీటిన తీగని హెరిటేజ్ రాగం తప్ప ఇంకోటి పాడట్లేదు. నువ్వు హెరిటేజ్ ప్రోడక్ట్ కిందకి వెళ్ళు, మనకి రత్నదీప్లో దొరికితే చూడు, దేని మీదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ రాసి ఉంటుంది. నేను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో చెక్ చేశాను ఆ రోజులో. ఎస్ దేర్ ఆల్. ఇప్పుడు ఒక యూనిట్ ఉంటుంది ప్లాంట్. ఇప్పుడు అరవిందోడు ఉన్నాడు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో కూడా అరవిందో యూనిట్ 2 చేసాడు అక్కడ. మాట చెప్తున్నా, ఆ ప్రోడక్ట్ అక్కడ కూడా తయారు చేస్తారు అనుకో. ఇఫ్ దే ఆర్డర్స్ ఆర్ మోర్, యూనిట్ 2 అక్కడ సప్లిమెంటరీ తీసుకెళ్ళి చేస్తున్నారు అనుకో, తప్పే ఉంది. అంటే ఇది తెలివి తక్కువతనానికి నేను మాట చెప్తాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నది లేదు. ఇప్పుడు కింద నీకు మళ్ళీ అర్థమయ్యే భాషలో చెప్తాను, కింద రత్నదీప్లోనో లేదా హెరిటేజ్లోనో దేర్ విల్ బి సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఉండవా. లేదంటే మనం వీళ్ళకి అర్థమయ్యే లుల్లు మాలు లేకపోతే ఇనార్బిట్ మాలు చెప్తాం. నువ్వు అందులో షాపర్ స్టాప్ ఉంటుందా ఉండదా, లైఫ్ స్టైల్ ఉంటుందా ఉండదా, ఎలన్ సోలీ షోరూమ్ ఉంటుందా ఉండదా, లోయి ఫిలిప్ షోరూమ్ ఉంటుందా ఉండదా, నైక్ షోరూమ్ ఉంటుందా ఉండదా. అదేంటిది ఇనార్బిట్ మాల్లో ఉన్నాయని అని అడిగినాడు ఎవడని ఉంటారా, వాళ్ళే తప్పేలా ఛానల్. అలా బోలే బాబా గాడు ఆడొక 50 లక్షల మెట్రిక్ టన్నుల యాసిడ్స్ ఏవో మొత్తానికి కెమికల్స్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు సౌత్ ఈస్టర్న్ కంట్రీస్కి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఓకే. వీళ్ళ బాధ ఏంటంటే ఈ కెమికల్ తయారు చేసేసాడు. ఇప్పుడు మీ ఆఫీస్కి రేషన్ తెప్పిస్తారు మళ్ళీ మనం టీ పొడి పాల ప్యాకెట్లు వస్తాయి రోజును, టీ పొడి తెప్పిస్తాం, 15 కేజీలు తెప్పిస్తాం, దాంతోపాటు 2 బాత్రూమ్లు ఉన్నాయి సార్ హార్పిక్ తెప్పిస్తాం. అదేంటిది యోన్ ఛానల్లో హార్పిక్ కలిపి టీ ఇస్తానంటే మరి బుర్రతొక్కేదో బాత్రూమ్లు కట్టడానికి ఇచ్చాను, నువ్వు టీవీ డీబీటీకి పిలిస్తే మా రేషన్ నిన్నెవడో చూడమన్నాడు. బాత్రూమ్ కడగడానికి నువ్వు నన్ను తిరిగి గదమాయించావు అనుకో, అప్పుడు నాకు సిగ్గు వస్తుంది. అది కాకుండా నేను పక్క ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఏం ఛానల్లో టీ ఇచ్చారు దాంట్లో హార్పిక్ కలిపారు అన్నారు అనుకో, అక్కడ అమ్మాయి కూడా నీళ్ళకే అవునా నిజమా మేము అలా ఇవ్వం సార్. అసలు ఎవడన్నా పని చేస్తాడే లేదు. అక్కడ ఆడికి గల్లా పట్టిన వాళ్ళు లేక ఆడి పోతారు అనమాట. ఇది అనవసరంగా ఎంటర్టైన్ చేసినట్టే కదా. ఇది పాయింట్ తెలుసుకోవాలి ప్రజలు. ఇప్పుడు హెరిటేజ్కి వద్దాం.
హిందాపూర్ నాది కాదని చెప్పి ముందు వెబ్సైట్లో 17వ నెంబర్లో ఉంది. కాదట, కో మ్యానుఫ్యాక్చరింగ్ అట. మరి మనలో మనం మాట మీరు మెమరాండం ఆర్టికల్లో మార్చుకోవచ్చు, మరి రిజిస్టర్ ఆఫ్ కంపెనీలోనూ సెబీలోను నీ ఇష్టమే మెమరాండం ఆర్టికల్స్ మీరు దిద్దేస్తారు. కవిత్ర మొలలో గంటలు చెక్కేస్తారు అని ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చేసుకొని. మరి ఒరిజినల్గా పోనీ మీరు ఇంకా మేధా సంపత్తి ఎలా ఉందంటే మీ తెలివి తక్కువతనానికి అవసరం. 41% స్టేక్ మీ దగ్గర ఉంది. నారవర కుటుంబం, దేవాంశ్ గారు ఉన్నారు, చిన్నపిల్లడు ఆయన అయినారు కదా, ఆయన కూడా గార్డెన్ కావాలి కదా, డైరెక్ట్ షేర్లు ఎట్టేస్తారు ఆయన పేరు మీద. పోనీ ఏదో పెట్టుకున్నారు, శ్రద్ధపడ్డారు. మిగిలిన 59%లో షేర్లు ఉన్నాయి మిగిలిన వాళ్ళందరికీ. వాళ్ళు ఇందాపూర్ ఇంటి పేరేంటి, వాళ్ళందరూ కాందానంతా ఉప్మా డబ్బాలు కట్టుకుని క్యారేజీలు కట్టుకుని వచ్చి ఇక్కడ మీ దాంట్లో షేర్లు పెట్టేస్తారా అని మీ ఇద్దరికి బైబ్యాక్ అండర్స్టాండింగ్ లేకుండా ఉంటుందా? పోనీ వాళ్ళ బోలేబాబు గారు మేము పాష్గా హెరిటేజ్తో కూడా ఎలా అయినా పని చేస్తున్నాం, అన్నీ సప్లై చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. మిల్కీ ప్రోడక్ట్స్ ఎన్నో ప్రోడక్ట్స్ వాళ్ళతో వీఆర్ అఫీషియల్లీ కోలాబరేటెడ్ అండ్ టైడ్ అప్ విత్ రెస్పెక్ట్ టు హెరిటేజ్ అని చెప్పినప్పుడు తూచ్ ఓన్లీ తెలుగు అనువాదం ఏ టెక్నాలజీలో మేమంతా క్వాంటమ్ కంప్యూటర్స్కి నోబెల్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని మాట్లాడితే ఏం చెప్పగలం? ఇందాపూరోడికి 2016లో టక్కని జల్ల కొట్టే రేపు పనికిమాల శాతం అంతా సప్లై చేస్తారు, గెట్అవుట్ అని చెప్తే బ్లాక్ లిస్ట్ పెడితే వచ్చే నువ్వే మాకు సప్లై చేయాలని చెప్పి పొగేసుకుని ఆడితోనే సప్లై చేయించుకుంటుంటే ఇలా గవర్నమెంట్ వచ్చి రాగానే నేను వచ్చినా అని మళ్ళీ ఎగేసుకుని 2024లో కూడా వచ్చేస్తే అక్కడ ఉందెవరు దేవదేవుడు, ఆయనతో పెట్టుకుంటారా? ఏడు నుంచి ఏడకు మొదలైంది 595 రూపాయలతో ప్రస్థానం మొదలై వాళ్ళు 264 పడింది. రోజుకి 1000 కోట్లు దబాల్ అనే పెనాల్టీకి లేస్తుంటే దేవుడు. చూసుకోమని హెరిటేజ్ షేర్లకి అల్లాడ మీద కేసు పెడతాం, ఇల్లు మీద కేసు పెడతాం అంటే నిజాలు. ఎక్కడికి వెళ్తారు మీరు? కేసు పెడితే కోర్టుకే వెళ్తారు, ఇంకా కోర్టులోనే గుడ్డలోడు తీసి పంపిస్తారు ఇంటికి పక్కన అడగకుండా. ఇంకా హ్యాపీ అందరికీ కేసులు పెట్టిన వాళ్ళందరూ శబాస్ చాలా మంచి పని చేసింది హెరిటేజ్. కోర్టు చెప్తారు కదా, వినరు కదా, విత్ ఎవిడెన్స్ చేత ఏదైనా ఆలోచించి జీవితంలోనూ పనికొచ్చిన పని. అలా సినిమా అత్తారింటికి దారి సినిమాలో ఒకటి ఉంటుంది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే, మనకి శత్రువులు ఎక్కడ ఉండరు, మనోడు పక్కనే ఉంటారు, చంద్రబాబు పక్కనే, జాగ్రత్తగా గమనించు. అలా పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు, జ్ఞాపకం ఉంది. ఆయన దావూస్ ఎందుకు వెళ్తారంటే కొత్తిమీర కారం, ఎలక్కాయ పచ్చడి, కొత్తిమీర పప్పు అంటే దాని అర్థం ఏంటి? వేపనాడైనా చక్కని చెలోక్తులతో ఓన్లీ తిండి తినడానికి ఇక్కడ వస్తున్నాం అని చెప్పినట్టే కదా. ఎందుకంటే అప్పటి నుంచి తెచ్చింది ఒక్క మిఠాయి కూడా లేదు. నెక్స్ట్ వీళ్ళు కుటుంబం, షేర్ మార్కెట్ బ్రోకరు, సలహాదారుడు మనం ఉద్ధరించడానికి. వాళ్ళ అగ్రిగోల్డ్ వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఎవరంటే కుటుంబరావే. ఇది ప్రజలకు తెలియాలా. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కడుపులో మట్టి కొట్టినాడు అంటే కుటుంబం. ఏంటి చెప్తాడు? ఇది ఒక్కటి కాదమ్మా, నెయ్యి కాదమ్మా, చీజ్ ఒక్కటే అట. ఎక్కడ మళ్ళీ చేసి ఎవరికి? హెరిటేజ్ చీజ్ ఒకటే ఇందాపూర్ నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్తాను, నువ్వు ఎప్పుడైనా డైరీ ఫామ్కి వెళ్ళావు ఇంటర్వ్యూకి? లేదండి. వెళ్ళి ఒకసారి పెద్ద కంటైనర్లు ఉంటాయి. అంటే నీలటోడు చెప్పాడు, పుట్టిందే పాలాపారంతో పుట్టింది చంద్రబాబు గారు కూడా ఇలాంటి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంత పెద్ద కంటైనర్లు ఒక బ్యాచ్ ఆఫ్ మిల్క్ వస్తుంది, దాంట్లో మిల్క్ పౌడర్తోనూ వాటితోనూ. నేను ఇవాళ ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను, దేశంలో ఉన్న ఆవులన్నిటికి పాలు పిండి మీద నెయ్యి తయారు చేసిన స్వామివారికి నెయ్యి సరిపోదు. చూసుకోవాలంటే నీకు మార్కెట్లో డాల్డా దొరుకుతుందమ్మా, గోధుమ పిండికి ప్యారల్గా మైదా పిండి దొరుకుతుంది. కొనకుండా ఏమైనా ఉన్నాయో? ఇంత బోండాలు తెల్లారేసిగా తినేస్తారు కదా, కడుపు నిండా అంత మైదా పెట్టుకుని. అందరూ డీజేటీలు సినిమా అవుతారు, పేగులకు చుట్టేస్తుందిరా అని చెప్పింది డైలాగ్ మర్చిపోయారా? కానీ ఎవడైనా బోండా తినడం మాత్రమే, అలాగే డాల్డా తినడం మాత్రం ఎవడైనా. సమాజంలో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు హెరిటేజే ఆ బెటర్ రేటే ఏదో దాంట్లో రాసిచ్చాడు వెనకాల. చూసుకొని కూడా వెళ్ళి ఆ డబ్బా కొంటే వెనకాల పేరుతో సైతం రాశారు. మరి అది దేనికి? అలా రామజరు ఇచ్చిన డిగ్రీతో చదువుతుండే ఒకడు వార్తలు, రంగు ఈక్వలెంట్. అలా అయితే జనసేనోడు అయితే మా అధికారి పోయింది, ఇది కెమికల్ ఫ్యాక్టరీ తయారు చేసేది, నెయ్యి తయారు చేసేస్తుంది వేటకెట అన్నీ వేసేసి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కంటైనర్లో పాలు ఒక బ్యాచ్ వస్తుంది కదా, వచ్చినప్పుడు దాంట్లో బై ప్రోడక్ట్స్ కిందే ఈ వెన్న వస్తుంది, దాంట్లోంచి చీజు నెయ్యి తయారు చేస్తారు. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత అవి పాలే కదా, ఆ కంపుని ఎవడైనా మానవ మాత్రుడు భరించమని చూద్దాం. రోజుకి నాకు తెలిసి 3 నుంచి 6 బ్యాచ్లు తెస్తారు. ఎవరినైనా భరించి మనం చచ్చూరుకుంటారు కంపుకి. పాలే కదా, నెయ్యే కదా, వెన్నే కదా. ఇదంతా తీసిన తర్వాత నువ్వు చెప్పిన ఈ లంప్స
ఈ కెమికల్స్ ఇవన్నీ వేసి నీట్గా క్లీన్ చేసి ఆ కంటైనర్ని మళ్ళీ శుభ్రపరిచి నెక్స్ట్ బ్యాచ్ చేస్తారు. లేదా పాలు ఇరిగిపోతాయి. నీకు తెలియదు ఏముంది, ఇంత సబ్బు మొక్క కొంచెం పాలు ఇరిగిపోతే ఇరిగిపోవాలి. ఇది కూడా తెలియకపోతే ఏడు చెప్పాలమ్మా. మన దగ్గర అదేదో సినిమా ఉంటుంది చూడు, ఊరు మందే తోసే అని. మన దగ్గర వ్యవస్థ ఉంది, మనం ఏదైనా మాట్లాడి వచ్చాను జనాలని పిచ్చోళ్ళు అంటే. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకున్నారు సెల్ఫ్ గోల్. మ్యాచ్ ఆడంటారా అంటే మీ టీం వెళ్ళి మీకే గోళ్ళు కొడితే పుచ్చకాయలు దొంగ అంటే బొదలు తోడు కూడా ఎప్పుడు విన్నావు కదా. దానికి కుటుంబరావే లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్. ఎవడు అడిగాడు నేను హెరిటేజ్ గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. కల్లా కుర్చీలు పోటీలు ఉంటాయి. తెలుగుదేశం వెనకాల ఫ్లెక్సీ కట్టి ప్రెస్ మీట్ అనగానే నేను పాపం ముందు మా దేవునే నమ్మ ఉండేవాడు. ఇప్పుడు వీళ్ళు రెడీ అయిపోయారు. ఎక్కడెక్కడో చీరలేవి చెప్పుకుంటాం. ఒక టీవీ ఫైల్ శైలింది కదా, అక్కడ పోయి అని 100 ముట్టించారు తీసుకెళ్ళి. చేత భగవంతుడు సృష్టికర్త ఒకటి మాత్రం చెప్పాడు, రే భూమి గుండ్రంగా ఉంటుందిరా. తర్వాత సైకిల్ కాలచక్రం అన్నది కూడా ఉంటుంది. తిరిగి ఏడపడ్డావు అక్కడే లేస్తావు. అనంత ఇలా అత్తారింటికి దారేసి దీంతో మొదలయ్యో దాంతోనే ఇక్కడికే వస్తావు నాన్న అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఏపీ రాజకీయాల గురించి చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా. సో చూశారు కదండి, ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.